సో గడిచిన 24 గంటల్లో చాలా ఆత్మహత్యలు జరిగాయన్నారు. అందులో ఒకటి ఇది. సో అసలు ఏం జరుగుతుంది సొసైటీలో? ఈ 24 అవర్స్‌లోనే ఒకసారి న్యూస్ తిరగేస్తే దాదాపు ఒక 10 దాకా సూసైడ్స్ జరిగినాయని న్యూస్ వస్తున్నాయి. అందుట్లో ఒక అన్న చెల్లెళ్ళు వరుస అయ్యేటువంటి ఇద్దరు పక్క గదుల్లో సూసైడ్ చేసుకొని చనిపోయారనేది ఒక వార్త ప్రముఖంగా వచ్చింది. అంటే ఒక కానిస్టేబుల్ సూర్యాపేట దగ్గర పొలంలో ఊరేసుకొని కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల నుంచి చనిపోయాడు అనేటువంటిది ఒక న్యూస్ వచ్చింది. అట్లనే ఇంకొకతను సంబంధించి భార్యాభర్తలు గొడవపడి ఆమె ఇంటికి వెళ్ళింది, వాళ్ళ అమ్మగారింటికి. అతను కూడా సూసైడ్ చేసుకొని ఉరి పెట్టుకొని చనిపోయాడు అనేది ఇంకో న్యూస్ వచ్చింది. ఇదిగాక ఖమ్మం జిల్లాలో ఒక స్టూడెంట్ 17 ఏళ్ళు అమ్మాయి తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళలేదేంది, సెలవులకు వచ్చింది, తిరిగి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు, స్కూల్కి తొందరగా వెళ్ళు, కాలేజీకి, ఖమ్మం ఇంటర్మీడియట్ చదువుతుంది అమ్మాయి అని తిట్టేటప్పటికి వాళ్ళు పొలం వెళ్ళారు, అమ్మాయి వచ్చేటప్పటికి సూసైడ్ చేసుకుంది. అంటే ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, చీరాల దగ్గర అది పేరాల అనేటువంటి ఒక గ్రామంలో ఒక మహిళ శరణ్య అమ్మాయి పేరు. అప్పటికే ఆమెకి ఒక 5 సంవత్సరాల పాప ఉన్నది. అట్లనే ఇంకొక 6 నెలల పాప కూడా పుట్టింది. అత్త మామ ఇద్దరు కూడా మగపిల్లలు పుట్టట్లేదని ఆమె నోటుకు వచ్చినట్లు తిట్టి వేధించి హింస పెట్టేటప్పటికి అవి భర్తకు చెప్పుకుంది. భర్త నుంచి కూడా సరైనటువంటి సపోర్ట్ ఆమెకు దొరకలేదు, ఆమె సూసైడ్ చేసుకుంది. ఇది ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటిది. మొత్తంగా చూసినప్పుడు ఆర్థిక కారణాలు కావచ్చు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి కలహాల వల్ల కావచ్చు, చదువులో ఒత్తిడి వలన సంబంధించి స్టూడెంట్స్ కావచ్చు తట్టుకోలేక, అట్లనే సామాజికంగా ఇట్లాంటి అపోహలు, వెనకబాటుతనంలోంచి మా పిల్లలే కావాలి, ఆడపిల్లలు వద్దు, ఇంకా రకరకాలుగా సంబంధించి తెల్లగా ఉండేవాళ్ళు కావాలి పుట్టేవాళ్ళలో కూడా, ఇట్లాంటి రకరకాలు సంబంధించిన నమ్మకాలు ఉన్నాయి. వీటిలోంచి కూడా ఈ ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా గురైనప్పుడు ఇట్లా సూసైడ్ జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. ఒక్క భారతదేశంలోనే చూసుకుంటే ఎన్సీఆర్బీ అనే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా క్రైమ్ తాలూకు రకరకాల సూసైడ్స్ తాలూకు రికార్డ్ చేస్తుంటుంది. భారతదేశంలో 2022 సంవత్సరంలో 170,000 మంది కారణాలు ఏదైతే సూసైడ్స్ చేసుకొని చనిపోయారనేటువంటిది, ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారని ఎన్సీఆర్బీ చెప్తుంది, రిపోర్ట్స్ చెప్తున్నాయి. అట్లా పోయిన సంవత్సరం 2023 సంవత్సరంలో ఈ ఒక్క సంవత్సరంలో 13,000 మంది విద్యార్థులు, బ్రైట్ ఫ్యూచర్, తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకొని వాళ్ళని చదివిస్తున్నారు, పిల్లలు చాలా జీవితం ఉంది వాళ్ళ ముందు. 13,000 మంది విద్యార్థులు పోయిన సంవత్సరం మన ఇండియాలో ఒక సంవత్సరంలోనే సూసైడ్స్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఈ సూసైడ్స్కి రకరకాల కారణాలు ఏదైనప్పటికీ కూడా దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నిస్సహాయత. అంటే ఏం చేయాలనేటి వాళ్ళకి ఏ సహాయం అందక కొన్ని పరిస్థితుల్లో మొత్తం కూడా ఒకసారి నిరాశ, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఆ చదువు విషయంలో వెనకబట్టడం వల్ల కావచ్చు, ఆ ఒత్తిడి తట్టుకోలేక చదువును అందుకోలేకపోవటం కావచ్చు, కుటుంబంలో సమస్యలు వస్తే అవి పరిష్కారం కావు, ఇంతే జీవితం అనేటువంటిది కావచ్చు. లేదు ఇందాక మగపిల్లలు పుట్టలేదు అనేటువంటి కారణంతో, పుట్టకపోవడానికి ఆమె కారణం కాదు కదా. సైన్స్ ప్రకారం చూస్తే మగపిల్లవాడు పుట్టాలా, ఆడపిల్ల పుట్టాలనేది జెంట్ అంటే మగవాళ్ళ యొక్క వీర్యంలో ఉండేటువంటి కణాల యొక్క ప్రభావంలోంచే డిసైడ్ అవుతుంది ఏది కలుస్తుంది. అది కూడా ఆయన చేతిలో ఏమి ఉండదు, ఆయన నుంచి వచ్చేటువంటిది ఏది కలవాలనేటువంటిది అది న్యాచురల్, ఇది సహజమైనటువంటి ప్రక్రియ, నేచర్ డిసైడ్. అది కారణమైతే మహిళ కాదు, ఒకవేళ అట్లా అనుకున్నప్పుడు కూడా సంబంధించి. కానీ ఇట్లాంటి వాటి వలన కూడా ఆ ఒత్తిడి తన చేతుల్లో లేని దాని గురించి నిస్సహాయతలో నుంచి ఆమె చనిపోయింది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ నిస్సహాయత, నేను ఎందుకు పనికిరాను, నేను ఎందుకు కొరగాను, నేను ఎవరికి ఇష్టం లేదు, నేను ఉండి ఉపయోగం ఏం లేదు ఈ భూమి మీద ఇటువంటి ఆలోచనలు ఏదైతే ఉంటాయో ఇవి ప్రేరణ మొత్తం కూడా జీవితాన్ని ముగించడానికి కొంత డ్రైవ్ చేస్తాయి. ఒక ఆలోచన, ఒక క్రియ. ఆత్మహత్య అనేది ఒక చర్య, కానీ ఈ చర్యని ప్రోత్సహించేటువంటి ఒక ఆలోచన ఉంటుంది మనుషులంతా ముందు నుంచే. కొంతకాలం నుంచి నలుగుతూ
ఏదో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక ఉద్రేకానికి గురై ఆ క్షణంలో వాళ్ళు సడన్ డెసిషన్ తీసుకోవడం ద్వారా ఆత్మహత్య అనేటువంటి చర్యకి పాల్పడతారు. ఈ ఆలోచనలు మనం గమనించవచ్చా? వీటిని నివారించవచ్చా? దీనికి ఏదైనా అవకాశాలు ఉన్నాయా అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి ఒక విషయం. మన తోటి వాళ్ళు సన్నిహితులు చనిపోతూ ఉంటారు కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఈ సూసైడ్స్కి పాల్పడేటువంటి వాళ్ళు ముందుగానే కొన్ని సిమ్టమ్స్ మనకు అర్థమవుతుంటాయి. వాళ్ళు నా ఎట్లా చనిపోతాం అనేటువంటి దాని గురించి కొన్ని అక్కడక్కడ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇది చివరి వీడుకోలు అని చెప్పటం, అయితే కొన్ని విలువైనటువంటి వస్తువులు ఏదైనా ఉంటే సన్నిహితులకు వాళ్ళకి ఇచ్చేయటం. వాల్యుబుల్ థింగ్స్ అన్నా ఇవ్వరు కదా ఉట్టిగా. అట్లానే కొన్ని ఈ జీవితం ఏమైపోతుంది, ఎందుకు కొరగాను కదా నేను ఏం చేస్తాను అనేటువంటి దాంట్లో నుంచి ఒక్కొక్కప్పుడు కొన్ని సూసైడ్ అటెంప్ట్స్ చేస్తుంటుంది. ఆ అటెంప్ట్స్ హిస్టరీ ఉంటుంది కొందరికి, తమ తాను గాయపరుచుకుంటుంటారు. అట్లానే ఒక్కొక్కప్పుడు తుపాకీతో కాల్చుకొని చనిపోతే బాగుంటుందా, ఊరేసుకొని చచ్చిపోతే బాగుంటుందా అని సరదాగా అంటుంటారు. మాటలు సరదాగా ఉన్నప్పుడు కూడా దాని వెనక భావం అనేది వాళ్ళని హంట్ చేస్తుంది. ఇట్లాంటి మాటలు ఎవరి దగ్గరైనా సూసైడ్స్ తాలూకు ఆలోచనలను వ్యక్తపరిచేటువంటి మాటలను కనుక మన సన్నిహితుల దగ్గర వింటే తక్షణమే మనం వాళ్ళకి ఏమిటి, నీ మనసులో ఏదైనా బాధ ఉందా, సమస్య ఉందా, మంచి ఏంది, చెడు ఏంది, తల్లిదండ్రులైనా కానీ లేకపోతే స్నేహితులైనా కానీ ఇతర కుటుంబ సభ్యులైనా దగ్గరికి తీసి వాళ్ళని వినాలి. వాళ్ళు చెప్పేటువంటి దాన్ని వాళ్ళు ఏమైనా చెప్పనండి, ఓపిక్గా సింపతితో కాదు ఎంపతితో అంటే సహానుభూతితో వినాలి. ఈ వినే సందర్భంలో కూడా ఇవి సరైందా కాదా అని జడ్జిమెంట్స్ ఇవ్వద్దు. మనమేమి కూడా సరైనవి కావచ్చు, వాళ్ళ ఆలోచనలు సరైనవి కాకపోవచ్చు. ఓపిక్గా విని వాళ్ళకి మేము ఉన్నాం, ఐఎమ్ విత్ యూ, నేనున్నా నీకెందుకు అంత ధైర్యపడతావు, నేను కొంపలే మునిగిపోయినాయా దీంతోనే, పిల్లలు పుట్టపోవటం నేరం, నువ్వు చేసే నేరమా, ఏం కాదే, అది ఎట్లా అవుతుంది, అత్తమా ఒక మాట అన్నంత మాత్రాన మీరు 5 ఏళ్ల పాప ఉన్నది, 6 ఏళ్ల పాప ఉంది, వాళ్ళేంటి, వాళ్ళ గురించి కదా నువ్వు బతకాల్సింది, నీ గురించి కదా. భర్త కూడా ఏంది సహానుభూతిగా విన్నట్లయితే ఏమోలే వాళ్ళు అట్లా అంటుంటారులే, దాన్ని వదిలిపెట్టు, దాని గురించి ఎందుకు, మనకిద్దరు పిల్లలు ఉన్నారు చాలు అనే ఒక మాట కనుక అతను అన్నట్టయితే విన్నట్లయితే ఆమె చెప్పేటువంటి దాన్ని ఆమె చేసుకునేది కాదు. అట్లాంటి సిమ్టమ్స్ మనకు అర్థమవుతున్నాయి అనేది అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర మాటలు కదలికలు సమస్య మనకు ఉంటే మేము ఉన్నాం అనేటువంటి ధైర్యాన్ని ముందు ఇచ్చేటువంటి మాటలు మనం మాట్లాడాలి వాళ్ళతో. 2, ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఎవరైనా కానీ విద్యార్థులు కానీ నేను చెప్పేది కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళు భార్యలైనా భర్తలైనా ఎవరైనా సంబంధించినటువంటి వాళ్ళు అటువంటి సిమ్టమ్స్ ఎదురైనప్పుడు మీ స్నేహితులతో సన్నిహితులతో లేకపోతే కుటుంబంలో బాగా నీకు ఆప్యాయంగా ఉన్నటువంటి వాళ్ళతో పంచుకోండి. ముందు పంచుకుంటే ఏమవుతుందంటే కొంత రిలీఫ్ వస్తుంది, సపోర్ట్ వస్తుంది. ఒక దగ్గర చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని చేయటానికి వెనక ముందులాడతాం. ఇంకొకటి, మనం ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, వీళ్ళు ఇట్లాంటి పని చేయడానికి అవకాశం ఉంది అనేది అర్థమైనప్పుడు వాళ్ళకి అందుబాటులో సూసైడ్ చేసుకోవటానికి కావాల్సిన వస్తువులు ఏమీ లేకుండా చేయాలి. ఇంట్లో ఏదో వెపన్ ఉంది లైసెన్స్డ్, దూరం పెట్టేసేయండి. కత్తులు ఉన్నాయి, అందుబాటులో ఉంచొద్దు. తాళ్ళు ఉన్నాయి, అందుబాటులో ఉంచొద్దు. ఒక కంట కనిపెట్టి కూడా ఉండటం అనేది, ఎక్కువగా వాళ్ళతో అటెండ్ కావటం అనేది వాళ్ళకి సంబంధించిన నిత్య జీవితంలో సంప్రదించడం, మాట్లాడటం, ఎప్పటికప్పుడు వాళ్ళతో ఎప్పుడు కూడా ర్యాపోలో ఉండటం అనేది కూడా అవసరం. ఇట్లా ఉండటం వల్ల ఏంటంటే తక్షణంగా ఒక క్షణమే కదా, ఆ క్షణాన్ని తప్పించామనుకోండి వాళ్ళు కూడా మళ్ళీ ఆలోచిస్తారు. పిల్లల గురించి ఒకసారి ఆలోచించిన తర్వాత మళ్ళీ ముందుకెళ్ళి సూసైడ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన రాదు. ఆమె కూడా పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా, వాళ్ళు ఏంది అనేటువంటి క్వశ్చన్ కనుక ఆమెకి ఒక క్షణం చేసుకుని ముందు కదా తట్టినట్టు అయితే ఊరి వేసుకున్న క్షణంలో కూడా మళ్ళీ తీసి బయటికి రావడానికి పెనుగులాడేది. కాబట్టి ఆ క్షణాల్లో వాళ్ళకి మిగతా అటాచ్మెంట్స్ ఏమున్నాయి అనేటువంటిది కూడా ఒకసారి వాళ్ళ బాధ్యతలు ఏమీ లేకపోయినప్పటికీ తన కోసం తను జీవించడానికి సంబంధించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అట్లనే ఎప్పుడు ఒక ఫెయిల్యూర్ అనేది ఓటమి జీవితంలో భాగం. స్టూడెంట్స్ కూడా ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, ఒకసారి ఎక్కువ మార్కులు రాకపోవచ్చు, ర్యాంక్ రాకపోవచ్చు, అనుకున్న ఉద్యోగం సాధించలేకపోవచ్చు. ఎందుకంటే ఐఐటీల్లో రీసెంట్గా ఐఐటి కాన్పూర్ వీళ్ళు సంబంధించి స్టడీ చేస్తే ప్రతి సెమిస్టర్కి అక్కడ ఒక స్టూడెంటు సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటి అంటే టాప్ కదా, కొన్ని లక్షల మంది పోటీ పడితే కొన్ని వందల మందికి అక్కడ అవకాశం వస్తుంది. ఎంత తెలివిగల పిల్లలు వాళ్ళు. అంటే తెలివి రీత్యా ఐక్యూ టాప్ ఉంది, ఇంటెలిజెన్స్. కానీ ఎమోషనల్ బ్యాలెన్స్ సంబంధించి వచ్చేటప్పటికి ఇష్యూస్ ఫేస్ అయినప్పుడు వాటిని ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా పరిష్కరించుకోవాలి అనే దాని దగ్గర మాత్రం వాళ్ళు జీరోలో ఉన్నారు. దానివల్ల వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు. బట్ ఒక క్షణం ఆలోచించాలా. హెల్ప్ లైన్స్ ఉంటాయి, సూసైడ్ సంబంధించినటువంటి హెల్ప్ లైన్స్. ఆ హెల్ప్ లైన్ ఫోన్ చేయండి. హాట్ లైన్స్ ఉంటాయి. మనం కూడా తెలిసినటువంటి వాళ్ళు అట్లాంటి పరిస్థితి ఉంటే ఆ ఫోన్ నెంబర్స్ కనుక వాళ్ళకి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్, అట్లనే కొంతమంది ఆశ ఇట్లాంటి ఫౌండేషన్స్, కొన్ని ఇతర సంబంధించినటువంటి వాళ్ళు ఆ హెల్ప్ లైన్, హాట్ లైన్ను 24 hours అందుబాటులో ఉంటాయి. ఆ ఫోన్ చేస్తే చాలు, మీ బాధ వాళ్ళకి చెప్పుకోవచ్చు, వాళ్ళు తగిన సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, వాళ్ళు మీకు సహాయకారులుగా ఉంటారు. వెంటనే మనం 24 గంటలు వాళ్ళతో కలిసి పనుకొని పరిస్థితి ఉండకపోవచ్చు ఒక ఫ్రెండ్కి, కానీ ఒక నెంబర్ మంచి ఆయన చేతి దగ్గర ఉంటే ఆ థాట్స్ వచ్చినప్పుడు టక్కన అర్ధరాత్రి అయినా కానీ ఆ హెల్ప్ లైన్ కనుక మనం ఒకసారి అతను ఫోన్ చేయగలిగితే దాన్ని. అట్లానే ఆ సూసైడ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనల నుంచి బయటపడటానికి ఇతరత్ర వ్యాపకాలు కూడా అవసరం. సంతోషకరమైనటువంటి వాటిని ఓవర్కమ్ చేసేటువంటి, ఒక ఫెయిల్యూర్ని ఓవర్కమ్ చేసేటువంటి, అయితే ఒక బాధాకరమైనటువంటి ఒక అంశాన్ని ఓవర్కమ్ చేసేటువంటి ఒక సంతోషకరమైనటువంటి దీన్ని క్రియేట్ చేసుకోవాలి తనకు తానుగా. చేసుకొని దాని నుంచి బయటపడితే ఆ క్షణం మళ్ళీ జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు.